నిర్గమకాండము 20 అధ్యాయము 24వ వచనం. 20 అధ్యాయము 24వ వచనం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చాలండి. ఇక్కడ ఒక మాట రాయబో, నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించెదను అని. ప్రతి స్థలములో అంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థలములో ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించెదను అని రాయబడుచుంది. ఆ పై మాటలో అర్థం చేస్తున్నాడు, మనం ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు, మట్టి బలిపీఠము నా కొరకు చేసి, అంటే బలిపీఠము చేసి. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే అక్కడ రాయబడుచున్న మాట బలిపీఠము కట్టాలి అని. ఎప్పుడైతే బలిపీఠము కట్టామో ఆయన అంటున్నాడు, నేను నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదని. ఇక్కడ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత రాయబడుచుంది. ఒకసారి మనము భౌతికంగా ఆలోచన చేసినట్లయితే బలి మనం ఎప్పుడు అర్పిస్తామంటే దేవుని యొక్క ప్రసన్నత మనం పొందుకోవడానికి. దేవుడంటే మనకు ఎంత ప్రేమ ఉందో తెలియడానికి. మనము ఇప్పుడు ఒక కోడును కానీ మేకను కానీ అక్కడ రాయబడుచుంది, ఎద్దును కానీ దేన్ని బలించినప్పటికీ దేవుని మీద ఉన్న మన యొక్క విశ్వాసం అనేది, నమ్మకం అనేది వ్యక్తపరచడానికి బలి అర్పిస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రసన్నత మన జీవితంలో మంచి జరగాలని, లేకపోతే మనం మంచివారిగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, మన యొక్క జీవితంలో ఏది అవసరమో అది దేవుడు మాత్రమే దయచేయగలవాడు అని బలి అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు బలిపీఠము కట్టుకోవాలి. బలిపీఠము కట్టినట్లయితే నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే బలిపీఠము అనగానే దేవుని యొక్క వాక్య భాగము రాయబడు దేవుని యొక్క ప్రసన్నత పొందుకోవటం, దేవునితో మనము అనుబంధాన్ని కలిగి ఉండటం. అంటే మన యొక్క జీవితంలో ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చూపించడమే బలిపీఠం. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడు, ఆయన నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు బలిపీఠము కట్టాలి. ఇక్కడ అంటున్నాడు, మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పించవలను. ఎందుకంటే నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదను. ప్రతి స్థలములో ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు రావాలి అంటే బలిపీఠము కట్టాలి. కడిదేని మనం నేర్చుకుందాం, ఇటువంటి బలిపీఠము కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బెతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి, బెతేలుకును హాయికి మధ్య ఉన్న స్థలములో గుడారం వేసి యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. కానీ ఇక్కడ రాయబడుచుంది, మొదటిగా ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే మొదటిగా రాయబడుచున్నది ప్రార్థన అని బలిపీఠాన్ని కట్టాలి. ప్రార్థన అని బలిపీఠము. ఎందుకంటే ఇక్కడ అబ్రహాం యొక్క జీవితం, తన ప్రయాణం అంతట్లో అతను ఎక్కడికి వెళ్ళినప్పటికీ
ఏ స్థలములో ఉన్నప్పటికీ మొదటిగా బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. గడి దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే, నువ్వున్న స్థలములో ఆయన నిన్ను దీవించాలి అంటే నువ్వు ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాలి. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే నీకు ఏది అవసరమో అది ఆయన అడగటం. ప్రార్థన అంటే నీ యొక్క జీవితంలో ఆయన చేస్తున్న ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడమే ప్రార్థన. అందుకడ రాయబడుచుంది. ప్రార్థన అంటే దేవునితో మనకున్న యొక్క రిలేషన్ అనేది కనబడుతుంది. మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామో, ఎంతగా దేవుణ్ణి గణపరుస్తున్నామో ఆయన ధ్యానం చేయడం, స్తుతించడం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడుచుంది, అడుగుడి మీకు ఇవ్వడం, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దేవుడు. అంటే నీ యొక్క జీవితంలో ఏది అవసరమో అది నువ్వు అడగాలి అన్నా, దేవుడు నీకు ఏది ఇవ్వాలని ఆయనకు ఆలోచన నీకు తెలియచేయాలి అన్న ఒకే ఒక మార్గం, అదేంటంటే ప్రార్థన, బలిపీఠము. అని ఇక్కడ రాయబడుచుంది. మొదటిగా నువ్వు ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలి. ఎందుకంటే ఆయన ద్వారా మన ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలి కనుక. అందుకని అంటున్నాడు, నువ్వు వెళ్ళిన ప్రతి చోటుకి నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించదు. అంటే సువార్తలు అంటున్నాడు, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో నేను వారి మధ్య ఉంటాను అని. అంటే 2-3 ఎక్కడైతే కూడి ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటామో అక్కడ మనం బలిపీఠము కట్టబడినట్లుగా కనబడుతుంది. కట్టబడినట్లయితే ఆయన తప్పకుండా వచ్చి మనల్ని ఆశీర్వదించేవాడిగా కనబడుతున్నారు. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము సార్ చూద్దాం. 6వ అధ్యాయము 11వ వచనం. ఆయనను బతిమాలుకొనుటయు చూచి, చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడుచుంది. 6వ అధ్యాయం 11వ వచనంలో, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు అని రాయబడుచుంది. ఇక్కడ ప్రార్థన అనే బలిపీఠములో ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి తన దేవునికి ప్రార్థన చేయుటయు, రెండవది ఆయనను బతిమాలుకోవటం అని. బతిమాలుకోవటం అంటే ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి ఏమన్నా మనం తీసుకోవాలనుకుంటే మనం బతిమలాడతాం. అంటే వాళ్ళకి మన ప్రేమను చూపించి, మనం ఎటువంటి వారము, నీకు అది చేస్తాను ఇది చేస్తానని వాళ్ళని బుజ్జగించి ఏ విధంగా అయితే మనం బతిమలాడి తీసుకుంటామో ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. నీ యొక్క జీవితంలో ఆశీర్వాదములు కనుక పొందుకోవాలి అంటే ప్రార్థన అనే బలిపీఠము కట్టాలి. ప్రార్థన అనే బలిపీఠం అంటే నువ్వు ఆయన అడగటము. రెండవది అక్కడ అంటున్నాడు బతిమాలుకోవటం అని. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ప్రార్థన అనే బలిపీఠము కట్టాలి. మన యొక్క జీవితంలో ఏది అవసరమో, ఎందుకంటే దానియేలు యొక్క జీవితం 6వ అధ్యాయంలో రాయబడుచుంది. ఇప్పటి నుంచి 30 దినముల వరకు కూడా ఎవరు కూడా ఏ దేవుని కూడా ప్రార్థన చేయకూడదు, కానీ ఈ ప్రతిమకు మాత్రమే ప్రార్థన చేయాలి అని ఒక నిర్ణయం అనేది అక్కడ ఇవ్వబడింది. కానీ దానియేలు మాత్రము దేవునికి ప్రార్థన చేసేవాడుగా, దేవుని బతిమలాడుకునేవాడుగా కనబడుతున్నాడు. యోహాను శిష్యులు, యేసు ప్రభు శిష్యులు వచ్చి, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మాకు కూడా ప్రార్థన నేర్పండి అని యేసు ప్రభుని అడిగినట్లుగా కనబడుతుంది. అది ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. యావేలు గ్రంథం సార్ చూద్దాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. ప్రార్థన చెయ్యి వారందరూ కూడా రక్షింపుడు. ఇక్కడ రాయబడుచుంది, ఎవరైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తారో, బలిపీఠము కడతారో వారందరూ కూడా రక్షింపబడినట్లుగా వాక్య భాగము రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన నీవున్న చోటుకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాలి. అందుకంటే యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చెయ్యి వారందరూ కూడా రక్షింపబడుదురు అని. కాబట్టి రక్షింపబడాలి అంటే ప్రార్థన అనేది అవసరం. అది ఇక్కడ రాయబడుచుంది. ప్రార్థన అనే బలిపీఠమును కట్టినట్లయితే ఆయన దేవుడైన యెహోవా నువ్వున్న స్థలములోనికి వచ్చి నిన్ను ఆశీర్వదించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ మొదటిగా ప్రార్థన అనే బలిపీఠాన్ని
కట్టాలి. రెండవది చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 32 చూద్దాం. 32వ వచనం. నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా గంధకం ఒకటి తవ్వించి చాలండి. ఇక్కడ ఇంకొక సందర్భం అనేది రాయబడుచుంది. మొదటిగా మనం నేర్చుకున్నాం, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాలి అని. రెండోది ఇక్కడ రాయబడుచుంది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో నుంచి ఆ వచనాలు మొదటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ బయలుదేవత యొక్క ప్రవక్తలకు ఏలియాకి మధ్య జరుగుతున్న ఒక డిస్కషన్ అనేది అక్కడ కనబడుతుంది. బయలుదేవత యొక్క ప్రవక్తలు 450 మంది ఉన్నారు వాళ్ళు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఎవరు దేవుడు, ఎవరిని దేవుడిని మనం అనుసరించాలి. ఎందుకంటే అక్కడ చూడండి 19వ వచనం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 19వ వచనం. ఇజ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తల 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. ఏలీ చెప్పాడు ఏమని? బయలు ప్రవక్తలను, అషేరా దేవత యొక్క ప్రవక్తలను, ఇజ్రాయేలు వారిని కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకుని రమ్మని. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి మనం ఆరాధించాలి? బయలుదేవతను ఆరాధించాలా, యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా అని. అక్కడ సందర్భం ఆ అధ్యాయం అని చదివినట్లయితే అర్థమవుతుంది ఎవరిని మనం ఆరాధించాలని. వారికి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఏలియా ఒక మాట చెప్పాడు. అక్కడ ప్రవక్త అయిన ఏలియా ఒక మాట చెప్పాడు. ఒకసారి చూడండి 26వ వచనం ఒకసారి చూద్దాం. 24 చదవండమ్మా. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఆయన అంటున్నాడు, ఒక ఎద్దును తీసుకుని వద్దాం. ఒక ఎద్దును తీసుకుని వచ్చి దాన్ని ముక్కలుగా నరికేసి బలిపీఠం మీద పెట్టి మన దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే వచ్చి యొక్క ఎద్దుని దహన బలి అంటే కాలిపోయేలాగా చేస్తాడో ఆ దేవుడిని మనం ఆరాధించాలి అని బయలుదేవత యొక్క ప్రవక్తలు ఏలియా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు చెరుకో ఎద్దును తీసుకున్నారు. చెరుకో ఎద్దును తీసుకొని ముందుగా ఆయన అంటున్నాడు, బయలు ప్రవక్తలను అంటున్నాడు, మొదటగా మీరు చేయండి బలిపీఠాన్ని, మొదట మీరు చేయండి దహన బలిని. ఏ దేవుడు వచ్చి దహన బలి చేస్తా? అందుకని అంటున్నాడు, తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే మొదటిగా ఆ బలిపీఠం కట్టారు. దాని మీద ఎద్దుని నరికి ముక్కల కింద ఆ బలిపీఠం మీద పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. బయలుదేవత వచ్చి ఆ యొక్క దహన బలి చేస్తులాగున ఇక్కడ చదివినట్లయితే 26వ వచనం నుంచి కింద వరకు చదివినట్లయితే వారు మొదటగా ప్రార్థన చేశారు. బయలుదేవత వచ్చి ఈ యొక్క ఎద్దుని దహనం చేయమని ఎవరు ప్రార్థన చేశారు, కానీ బయలుదేవత రాలేదు. రెండోసారి అక్కడ రాయబడుచుంది, వారు తాము చేసిన బలిపీఠము వద్ద గంతులు వేయ మొదలుపెట్టారని. అంటే వారు ప్రార్థన చేశారు, రాలేదు. మరలా ఆ యొక్క బయలు ప్రవక్తలు ఏం చేశారంటే గంతులు వేయటం, డ్యాన్స్ వేయటం మొదలుపెట్టారు. డ్యాన్స్ చూసినా కానీ బయలుదేవత అనేది రాలేదు. ఆ కింద మాటలో రాయబడుచుంది 28వ వచనములో, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ దేహమును కోసుకున్నారు. వారు ఇంకా రాకపోతే ఇంకా కేకలు వేశారు, గట్టిగా అరిచారు. ఇంకా లాస్ట్కి రాకపోతే వారు కత్తులు తీసుకుని తమ దేహాన్ని కోసుకున్నారు. రక్తం వచ్చేలాగా వారు ప్రవర్తించినప్పటికి కూడా ఆ బయలుదేవత అనేది దిగిరి వచ్చినట్లుగా లేదు. అక్కడ రాయబడుచుంది, వారు ఉదయం నుంచి 29వ వచనంలో
మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరమైనను లక్ష్యము చేసిన వాడు లేకపోయాను. అంటే మధ్యాహ్నం నుంచి, అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారు ప్రార్థన చేశారు, గంతులు వేశారు, కేకలు వేశారు, తన దేహాన్ని కోసుకుని రక్తాన్ని చిందించారు, కానీ ఎవరు కూడా మాటలు లక్ష్య పెట్టలేరు. మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయినా కానీ, సాయంత్రం నైవేద్యం ఇచ్చే సమయం అయిపోయినా కానీ వారు చేసిన క్రియలను బట్టి ఎవరు కూడా రెస్పాండ్ అనేది కాలేదు. కానీ కింద మాట రాయబడుచుంది. ఎందుకంటే 30వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఏలియా నా దగ్గర రండని ప్రజలతో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి అని రాయబడుచుంది. అప్పుడు యెహోవా ఏలియా టైం వచ్చింది, ఇప్పుడు నా దగ్గర రండి, సాయంత్రం వరకు మీరు చేశారు, మీ బయలుదేవత అనేది రాలేదు, ఇప్పుడు నా టైము, ఇప్పుడు నేను మాట్లాడతాను అని అతను ఏం చేస్తాడంటే ఆ వచనంలో రాయబడుచున్నాయి, 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్లను తీసుకుని ఇక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టించి ఏం చేస్తాడంటే ఏలియా బలిపీఠము కట్టి ఇంకా అక్కడ రాయబడుచున్నట్లుగా దాని చుట్టూ గొయ్యి తవ్వించి, చూడండి, కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలిని పశు మాంసమును కట్టెల మీదను పోయిడి అని. అసలు ఎక్కడ ఏం ప్రయోగం జరుగుతుందంటే, దేవుడు ఆ యొక్క దహన బలి చేసేలాగున, ఆ యొక్క ఎద్దుని దహనం చేసేలాగున ప్లాన్. చూడండి, మనం ఒక పొయ్యి అంటించడానికి ఒక కాగితం తడిచిపోయింది అనుకోండి, ఎన్ని అగ్గిపుల్లలు వేసినా, ఎన్ని అగ్గిపెట్టెలు వాడినా పేపర్ అనేది అంటుకోదు, పొలాలు అనేవి అంటుకో, తడిసిపోని. కానీ ఇక్కడ ఏలియా విశ్వాసంతో అంటున్నాడు, ఆ యొక్క బలిపీఠం చుట్టూ గొయ్యి తవ్వమన్నాడు. గొయ్యి తవ్విన తర్వాత దానిని 4, చూడండి అక్కడ రాయబడి 4 తొట్ల నిండా నీళ్లు నింపవలెను అని. ఏంటంటే ఆ 4 తొట్ల నిండా నీళ్లు అక్కడ రాయబడిచింది. ఆ ఎద్దును, ఆ బలిపీఠమును మొత్తం నీళ్లతో నింపేశాడు, ఫుల్గా నీళ్లు పోసి. ఒక పుల్ల తడిసిపోతేనే అంటుకోని యొక్క పరిస్థితుల్లో అన్ని ఆ యొక్క కట్టెలు తడిసిపోయి, ఆ యొక్క మాంసం తడిసిపోయింది, ఆ బలిపీఠం చుట్టూ కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. అంటే ఏలియా జీవితంలో విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము కట్టారు అంటే ఆ యొక్క ప్రవక్తలు విశ్వాసం అనే బలిపీఠం లేదు. వారు అనుకున్నారు, మేము ప్రార్థన చేస్తే మా దేవుడు వచ్చేస్తాడు, మేము డ్యాన్స్ వేస్తే వచ్చేస్తాడు, మేము ఎంత గట్టిగా అంత గట్టిగా వచ్చేస్తాడు అనుకుని వారు అనుకున్నారు. కానీ ఏలియా మాత్రము విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాడు కనుక ఆ బలిపీఠాన్ని తడిపేశాడు, ఆ బలిపీఠం చుట్టూ నీళ్లు పోసేశాడు. ఆ బలిపీఠము ఏదైతే దహన బలి ఇవ్వాలనుకున్నాడో ఆ దహన బలిని ఫుల్గా నీళ్లతో, చూడండి అక్కడ రాయబడుతుంది 4 సార్లు అని రాయబడుతుంది. ఏంటంటే 3 సార్లు. చూడండి 34 వచనంలో 2వసారి, 34 వచనంలో 3వసారి, 3వ మారును చేయగా వాడు 3వ మారును చేసిరి. ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లిపారెను. అతడు కందకమును నీళ్లతో నింపెను అని. అంటే దాని చుట్టూ పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యి చుట్టూరు నీళ్లు పోసేస్తాడు ఫుల్గా. 3 సార్లు ఫుల్గా నీళ్ళు పోసేటప్పటికి దాని నిండా ఏమని అంటే నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళలో ఉన్న ఆ యొక్క బలి, ఆ యొక్క దహనము కావాలి. కానీ ఏలియా జీవితంలో విశ్వాసం అనే యొక్క బలిపీఠం కట్టాడు కనుక 38వ వచనంలో రాయబడుతుంది, అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోచేస్తాను. అది విశ్వాసం అనే బలి. ఎప్పుడైతే ఏలియా విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాడు, అక్కడ రాయబడుచుంది మనం చదవం కదా 30వ వచనంలో, బలిపీఠాన్ని సరి చేశాడు, బలిపీఠాన్ని కరెక్ట్గా పేర్చాడు. ప్రియమైన వాళ్ళరా,
మనం కూడా మన యొక్క జీవితంలో విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాలి. అక్కడ ఏలి యొక్క జీవితంలో బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్ళన్నీ కూడా ఆరిపోయినాయి. తడిసిపోయిన దానిని, తడిసిపోయిన వస్తువునే మనం వెలిగించలేం. అటువంటిది ఫుల్గా నీళ్లతో నానబెట్టేసినప్పటికీ కూడా యెహోవా నామమున విశ్వాసంతో ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయగా దేవుని అగ్ని దిగి ఆ నీళ్లతో ఉన్న ఆ దహన బలిని మొత్తం అంతా కూడా కాలిపోయినట్లుగా చేయగలిగాడు. ప్రియమైన వాళ్ళరా, యెహోవా వచ్చి నువ్వు ఉన్న స్థలములో నిన్ను ఆశీర్వదించాలి అంటే విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాలి. ప్రార్థన అనే బలిపీఠం అవసరము, విశ్వాసం అనే బలిపీఠం కూడా అవసరం. కాబట్టి ఏలియా యొక్క జీవితంలో అటువంటి విశ్వాసాన్ని చూపించాడు కనుక మనం దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారిగా, మనం ఉన్న స్థలములో ఆయన వచ్చి మనల్ని దీవించేవారిగా ఉండాలి అంటే మనం కూడా అటువంటి యొక్క విశ్వాసము, స్ట్రాంగ్ అనే నమ్మకమైన విశ్వాసాన్ని చూపించాలి. నమ్మకమైన మంచి దాసుడా అని మనము అనిపించుకోవాలి. మూడవది చూద్దాం, ఇంకా ఎటువంటి యొక్క బలిపీఠము అవసరము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం. 33వ అధ్యాయము 12వ వచనం. బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతన్ని విన్నపములను ఆలకించెను. చాలండి. ఇక్కడ ఒక రాజు గురించి రాయబడుచుంది. 33వ అధ్యాయము 1వ వచనంలో రాయబడుచుంది. ఇతడు ఎవరు అని, మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై, ఇక్కడ రాయబడుచుంది మనస్సే గురించి రాయబడుచుంది. మనస్సే రాజు. అతక్కడ రాయబడుచుంది ఎటువంటి వాడంటే తన తండ్రి వలె భయంకరమైన క్రూరమైన ఆలోచన కలిగిన వాడు హిజ్కియా తన తండ్రి. అక్కడ రాయబడుచుంది 3వ వచనంలో, 2వ వచనంలోనే అంటున్నాడు, ఇతడు ఇజ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనుల చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచేవాడు. ఈ మనస్సే అనేవాడు రాజు ఎట్టివాడంటే యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడుగా కనబడుతున్నాడు. అన్యజనులు ఏదైతే దేవుడు వెళ్ళగొట్టిన అన్య దేవతలందరినీ కూడా మళ్ళా రాజ్యంలో తీసుకుని వచ్చి వారికి విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి బహు ఘోరమైన వాడిగా కనబడుతున్నాడు మనస్సే. ఇక్కడ అంటున్నాడు చూడండి 3వ వచనములో, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవత బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి నక్షత్రములన్నిటినీ పూజించెను. ఇతడు ఎంతటి భయంకరమైన వాడంటే తన తండ్రి హిజ్కియా చేసినట్లుగా అన్య దేవతల పీఠాలన్నీ కూడా మరలా కట్టించాడు. దేవత విగ్రహాలన్నీ పెట్టాడు. నక్షత్రాలన్నీ కూడా ఆరాధించేవాడుగా కనబడుతున్నాడు. దేవుని దృష్టికి భయంకరమైన ఘోరమైన చెడు నడత నడిచిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన 4వ వచనంలో ఇతడు చూడండి, 6వ వచనం నుంచి చదువుకుందాం. అగ్నిగుండంను దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడిచిన వాడు కనబడి. ఈ మనస్సే అన్నవాడు ఇక్కడ రాయబడుచుంది అగ్నిగుండంను దాటించి ముహూర్తములను చూసి మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములను సోదెగాండ్రలను వెంబడించేవాడు అన్నాడు మనస్సే. ఎటువంటి వాడు ఉన్నాడంట? ఇక్కడ రాయబడుచుంది నక్షత్రాల గురించి ఆలోచన చేసేవాడు. ఎప్పుడైనా మనం పుట్టాం అనుకోండి, పుట్టిన వాళ్ళు చూస్తుంటారు, ఏ గడియలో పుట్టాడా, మంచి గడియల్లో పుట్టాడా, చెడు గడియల్లో పుట్టాడా. చచ్చిపోయినా చూస్తూ ఉంటారు, ఏ గడియల్లో పుట్టాడు, ఏ గడియల్లో చనిపోయాడు, ఈ గడియల్లో చనిపోతే స్వర్గం వెళ్తాడా, నరకం వెళ్తాడా, మధ్యన ఉండిపోతాడా. ఈ మనస్సే కూడా అటువంటి వాడుగానే ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు
ఆ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచాడు. ఇక్కడ అగ్నిగుండమును దాటించాడేమో. కొంతమంది అగ్నిగుండంలో నడుతూ ఉంటారు, అగ్నిగుండంలో నడుతూ ఉంటారు, ముహూర్తాలను చూస్తూ ఉంటాడు. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగాండతోనేమో. నిజంగా సోదేవుడే అమ్మా, ఆడు చెప్పిన మాట నిజం అనుకోండి, అసలు మొదట ఆడి జీవితమే మారిపోవాలి. అవునా? మొదట సోది చెప్పేవాడు ఎలా ఉంటాడమ్మా, ఆడు అడుక్కుని ఓడి కన్నా దారుణంగా ఉంటాడు. నిజంగా సోదిలోనే నిజం ఉంది అనుకోండి, అలా ఆడి జీవితం మారిపోవాలండి. నేను చిన్నప్పుడు ఇదేంటి పాములు ఆడించేవాడు వచ్చేవాళ్ళు, పాములు ఆడించేవాడు వచ్చినప్పుడు వాడు అనేవాడు, ఏమ్మా ఇది ఏంటిది తాసుపాముకి మెల్ల ఏముంటాయి అంటే ఇవి ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఈ రాయ మణిరాళ్ళు. ఈ మణిరాళ్ళు చాలా మంచిది, ఉంగరం పెట్టుకుంటే మంచిది, చేతి పెట్టుకుంటే మెళ్ళ పెట్టుకుంటే మంచిది. నిజంగా మంచి అంటే ఆడి జీవితంలో మారిపోవాలి, పావులు ఆడించుకోడాడు. మనం ఏంటంటే ఆ మాటలే నమ్ముతూ ఉంటాం. మనస్సే కూడా అటువంటి వాడికి ఇక్కడ సోదిగాంటతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించేవాడు కొన్నాడు మనస్సే. ఇక్కడ రాయబడుచుంది చూడండి 10వ వచనములో, యెహోవా మనస్సేకు అతని జనులకు వర్తమానం పంపినను వాడు చెవియొక్కలేదు. దేవుడు చెప్పాడు, ఒరే నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు ఆ విధంగా ఉండకూడదు. ఏదైతే దేవుడు కాదనుకున్న యొక్క విగ్రహాలను మరలా నిలబెట్టావో, కాదనుకున్న యొక్క కర్ణ పిశాచులు, మంత్రాలు, సోదగాండ్రులను, ముహూర్తాలన్నీ నువ్వు చూస్తున్నా మంచిది కాదని దేవుడు మనస్సేకి వర్తమానం పంపినా కానీ మనస్సే దేవుని యొక్క మాట వినలేదు. కానీ కింద మాట రాయబడుచుంది 11వ వచనములో, యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతను బబులోనుకు తీసుకుని పోయారు. మనస్సే ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాట వినలేదు కనుక, యెహోవా అతనికి వర్తమానం పంపినా దేవుని యొక్క మాటను లెక్క చేయలేదు కనుక ఇప్పుడు ఏం చేస్తాడంటే అష్షూరు రాజుకి ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి మనస్సేని పట్టుకోమని. ఇక్కడ రాయబడుతుంది, వారు వచ్చి మనస్సే తప్పించుకుని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోను జైలుకి తీసుకుని పోయారు. బబులోను జైలుకి ఆ జైల్లో ఉన్న మనస్సే ఇప్పుడు మన చదివిన వాక్య భాగము రాయబడుతుంది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని అని రాయబడుతుంది. ఎప్పుడంట? శ్రమలో ఉన్నప్పుడు బతిమాలుకున్నాడు. మనస్సు యొక్క జీవితంలో మారు మనసు అనే బలిపీఠము అవసరం. మారు మనసు అవసరం. మనం ఎటువంటి వారం అయినప్పటికీ పై వచనంలో 6వ వచనంలో రాయబడుచున్న మనం కూడా అటువంటి వారమే ఏమా. మనం కూడా అగ్నిగుండంలో మంచిదంటే నడిచేస్తాం ఏమా. ఎందుకు నడుస్తున్నామో తెలియదు. ముహూర్తాలు చూస్తాం, ఎందుకంటే తెలీదు ఏమా. ముహూర్తానికి తాళి కట్టిన కుటుంబం ఎలాగుందో, ముహూర్తం లేకుండా తాళి కట్టిన కుటుంబం ఎలాగుందో మనకు అర్థమవుతుందమ్మా. నిజంగా ఆ ముహూర్తంలో అంత బలం ఉంటే మొదట కోర్టులో ఉండేవాడు, ముహూర్తాన్ని తాడి కట్టించుకున్నవాడే కోర్టులో ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మారు మనసు అనే బలిపీఠాన్ని కట్టాలి. ఇక్కడ రాయబడి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని, అప్పటి వరకు కూడా దేవుని యొక్క మాట వినలేదు. 10వ వచనం రాయబడుచుంది, యెహోవా ఆ యొక్క ఆజ్ఞ పంపించినా కానీ యెహోవా మాట లెక్క చేయని వాడుగానే ఉన్నాడు మనస్సే. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనకు కూడా మన యొక్క జీవితంలో మారు మనస్సు అని బలిపీఠం అవసరం. ఇక్కడ అంటున్నాడు ఆయన, తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకుని అని. ఏంటంటే అప్పటి వరకు కూడా గాల్లో విహరిస్తున్న అతను, ఉన్నతమైన స్థానంలో కూర్చున్న అతను ఇప్పుడు రాయబడుచుంది జైల్లో ఉన్నప్పుడు, తన శ్రమలో ఉన్నప్పుడు తను తాను బహుగా తగ్గించుకుని. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది, మారు మనసు అనే బలిపీఠము అవసరం. నువ్వు మారితేనే తప్ప నీ యొక్క జీవితంలో మార్పు అనేది లేకపోయినట్లయితే ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించేవాడుగా కనపడట్లేదు.
దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, నీ వద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ యొక్క జీవితంలో మారు మనసు అనేది కావాలి. అంటే పాతవి కాదు, ఇక్కడ రాయబడుతుంది ఆయనకు మొరలిడగా ఆయన సన్నిధిని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యమునకును అతను తిరిగి తీసుకుని వచ్చిన యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనేను. కాబట్టి మనం కూడా ఆ విధంగా వీగిపోయినట్లయితే దేవుడిని అర్థం చేసుకునే విధంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ రాయబడుచు చూడండి, కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి, మనస్సే యొక్క జీవితంలో మార్పు లేని సమయంలో ఏం చేస్తాడు? యెహోవాయే ఆ వేరే యొక్క అషూరు సైన్యాధిపతులను పంపించాడు అతను పట్టుకోవడానికి, బుద్ధి రావడానికి. అతను పట్టుకున్నాకే మనసు యొక్క జీవితంలో బుద్ధి అనేది వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగము నిర్గమకాండం రాయబడుచుంది, నీ వద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించాలి అంటే మారు మనసు అనే బలిపీఠము అవసరం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచున్నట్లుగా అబ్రహాము ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ యెహోవా నామమున బలిపీఠం కట్టిన వాడికి కనపడుతున్నాడు. అక్కడ ఒకటి ప్రార్థన అనే బలిపీఠము అవసరము. రెండోది ఇక్కడ రాయబడుతుంది విశ్వాసం అనే బలిపీఠము. ఏలీయా యొక్క జీవితంలో ఆ యొక్క దహన బలి, ఆ యొక్క బలిపీఠాన్ని అంతా కూడా తడిపేశాడు, ఆ కట్టెలను తడిపేశాడు, దాని మీద ఉన్న ఎద్దును కూడా తడిపేశాడు, చుట్టూ కూడా నీళ్లు పోసి ఫుల్గా దాన్ని నానిపినప్పటికీ విశ్వాసముతో దేవుని యొక్క నామములో ప్రార్థన చేయగా ఆ దహన బలి దేవుడు అంగీకరించినట్లుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అనే బలిపీఠము. మూడవది మనసు యొక్క జీవితంలో చెడు నడత నడిచి దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు కనుక తన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నాడో, మారు మనసు చెందాడో, అప్పుడు దేవుని గురించి తెలుసుకున్న వాడిగా కనబడుతున్నాడు. కాదు ప్రియమైన వాళ్ళారా, మనం కూడా మన యొక్క జీవితంలో మారు మనసు అనే బలిపీఠము అవసరం. అప్పుడే వాక్య భాగం సెలవిస్తుంది, నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించాను. మనం ఎక్కడ ఉండే అక్కడ ఆశీర్వాదములు మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అటువంటి వారు ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం.